హలో వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. సో ఈ రోజు జరిగిన మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్సి మధ్యలో అసలు ఏం జరిగింది, ఎలా వన్ సైడెడ్ అయిపోయింది, లైక్ ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు, లైక్ టర్నింగ్ పాయింట్స్ ఎక్కడ, ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, సో మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మనం స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ టాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. టాస్ వన్ బై శ్రేయస్ అయ్యర్ అండ్ దే చూస్ టు బౌల్ ఫస్ట్. లైక్ మనం ప్రివ్యూలో డిస్కస్ చేసుకున్నాం సేమ్ టాపిక్. నో బ్రెయినర్, ఎవరు టాస్ గెలిచినా వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు బికాజ్ ఇట్స్ చేజింగ్ పిచ్ అనేసి. లైక్ కొంచెం యావరేజ్ స్కోర్ వచ్చినా సరే దాన్ని ఈజీగా చేజ్ చేయొచ్చు అని. నో బ్రెయినర్, శ్రేయస్ అయ్యర్ చూస్ టు బౌల్ ఫస్ట్. లైక్ ఒకే ఒక్క చేంజ్ మనం మాట్లాడుకున్న ప్లేయింగ్ 12 లో వచ్చేసి రీజన్ లోపలికి వచ్చాడు, ఒమర్జా బయటికి వెళ్ళాడు. సో అదొకటే చేంజ్, ఇంకేం లేదు పంజాబ్ కింగ్స్ టీం నుంచి. సో ఎల్ఎస్జి టీంలో చేంజెస్ కూడా ఏం లేవు. లైక్ వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 12 తో అయితే వచ్చారు. సో మ్యాచ్ స్టార్ట్ అయింది, ఎల్ఎస్జి ఓపెన్ చేశారు. మిచెల్ మార్చ్ కి ఒక హర్షదీప్ నుంచి మంచి బాల్, లైక్ సడన్ గా అది కొంచెం జంప్ అయింది బాల్. సో తను సర్ప్రైజ్ అయ్యాడు, సర్ప్రైజ్ అవ్వడం మార్కో యాన్సన్ కి ఈజీ క్యాచ్. సో ఫస్ట్ వికెట్ పడిపోయింది. అండ్ అప్పుడు వచ్చిన పూరన్ కొంచెం జాగ్రత్తగా ఆడాడు, లైక్ ఎప్పుడు ఆడేటట్టు ఒక అగ్రెసివ్ ఇంటెంట్ తో కాకుండా కొంచెం జాగ్రత్తగా ఆడాడు పూరన్ వచ్చేసి. ఓకే ఫైన్, ఆడుతూ ఉన్నాడు. ఒకవైపు మార్కరమ్, లైక్ ఈ పిచ్ లో మార్కరమ్ చాలా హెల్ప్ అవుతాడని అనుకున్నాం, బట్ హెల్ప్ అయ్యింది కొంచెం వరకే. ఇన్సైడ్ ఎడ్జ్ వికెట్ తగిలే వరకు. లైక్ ఈ స్లో పిచ్ లో లైక్ స్టార్ట్ లో కొంచెం బౌన్స్ ఉండండి, రెడ్ సాయిల్ ఇచ్చారు, కొంచెం బౌన్స్ ఉంది అనుకున్న దానికన్నా 2 inches. సో బౌన్స్ ట్రస్ట్ చేసి మార్కరమ్ చాలా మంచి షాట్స్ ఆడారు. బట్ ఫర్గ్యూసన్ దాంట్లో ఇన్సైడ్ ఎడ్జ్ అయిపోయి కరెక్ట్ వికెట్ తగిలింది, బ్యాడ్ లక్ అది. సో మార్కరమ్ అయితే అవుట్ అయిపోయారు. దాని తర్వాత పంత్ వచ్చాడు. అసలు పంత్ ఫామ్ లో లేడు భయ్యా, అసలు పంత్ అవుట్ ఆఫ్ ఫామ్. ఎందుకు అదో ఫ్రీ వికెట్ అయిపోయింది. పంత్ది వస్తాడు, ఎందుకు అటాక్ చేస్తాడో తెలియదు, డిఫెండ్ చేస్తున్నాడు. ఒక రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో దాన్ని ఎలా ఇన్నింగ్స్ ని లైక్ తీసుకెళ్లాలనే దాని మీద పంత్ ఏంటో ఈ సీజన్ చాలా అంటే చాలా పూర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. కెప్టెన్సీలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. దాని గురించి మనం సెకండ్ హాఫ్ లో మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో పంత్ ఈజీగా మ్యాచ్ దాంట్లో కొట్టబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు, సింపుల్ క్యాచ్. పవర్ ప్లేలోనే వాళ్ళు 3 down అయిపోయారు. ఇంకా పూరని యాక్సలరేట్ చేయడానికి లైక్ కొంచెం వికెట్స్ కాపాడుకోవాలన్న దాని మీద పవర్ ప్లేలో పెద్దగా అటాక్ చేయాల. ఎంతో 40 runs ఎంతో వచ్చినాయి పవర్ ప్లేలో, వీకెస్ట్ పవర్ ప్లే ఎల్ఎస్జికి. తీసేస్తే పవర్ ప్లే అయిపోయిన తర్వాత చూసుకుంటే చాహల్ మీద టైమ్అవుట్ అయిపోయిన తర్వాత పూరన్ ఒక 6-4 కొట్టాడు ఆ ఓవర్లో. ఓకే యాక్సలరేట్ అవుతుంది అనుకున్న టైంలో చాహల్ చాలా థింకింగ్ బౌలర్. మనం ముందర డిస్కస్ చేసుకున్నాం, లైక్ వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చి గూగ్లీ వేసాడు. సో అది రీడ్ చేయలేదు పూరన్, కొట్టబోయాడు, మళ్ళీ దొరికేశాడు మ్యాక్స్వెల్ కి లాంగ్ ఆఫ్ బౌండరీలో. సో అక్కడితో పూర్ ఇన్నింగ్స్ అయిపోయింది. తర్వాత బదోని అండ్ మిల్లర్ చాలా సేపు స్ట్రగుల్ అవుతా స్లోగా తీసుకెళ్లారు మ్యాచ్. అక్కడ రావాల్సిన స్కోర్ రాలా, మిల్లర్ స్ట్రగుల్ అయ్యాడు. 18 balls 19 కొట్టాడు. లైక్ కొంచెం బిల్డ్ చేసి లాస్ట్ లో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, బట్ కుదరలేదు. ఆన్సర్ దాంట్లో బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది, కీపర్ క్యాచ్ అయిపోయింది. బట్ సమ్మర్ నుంచి మంచి ఫ్లరిష్ అయితే వచ్చింది బ్రో. లైక్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే తన మీద చాలా కోపంగా ఉంటారు. లైక్ 4 years తన గేమ్ రిటర్న్ చేయలేదు సన్ రైజర్స్ కి. బట్ ఎల్ఎస్జికి వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ లో ఆయుష్ బదోని అండ్ మన సమాధ్ వచ్చేసి మంచి ఫ్లరిష్ ఇచ్చారు. ఓకే ఫైన్ స్కోర్ అది అనుకున్నాం. లైక్ ఈ పిచ్ మీద ఓకే అది ఫైన్ అనుకున్నాము. 171 కొట్టారు, ఓకే ఫైన్. 172 టార్గెట్. ఎర్లీగా వికెట్స్ ఇస్తే తప్ప ఈ పంజాబ్ కింగ్స్ లైనప్ బ్యాటింగ్ డెప్త్ ఆపలేము. ఎంత బ్యాటింగ్ డెప్త్, మార్కో జాన్సన్ 9 10 వస్తున్నాడు భయ్య. ఏంటి ఆ బ్యాటింగ్ డెప్త్? నేను అందుకే ప్రివ్యూలో చెప్పి ఆ బ్యాటింగ్ డెప్త్ కానీ ఆ టీమ్ కాంపోజిషన్ చూస్తే నాకు భయం వేస్తుంది. పంజాబ్ కింగ్స్ డెఫినెట్లీ టాప్ 2లో అయితే పక్కా ఉంటారు పంజాబ్ కింగ్స్. అదైతే పక్క క్లారిటీ రాసిస్తున్నా, తీసుకోండి. చెప్తున్నా కదా, ఎవరు చెప్పారంటే ఆదిష్ అనాలిసిస్ చేసి చెప్పాడు అని చెప్పి మీరు చెప్పండి. ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ 1 or 2 place లో ఉంటుంది ఫినిష్ అవుతుంది ఈ సీజన్, టాప్ 4 లో, అది కన్ఫర్మ్. సో పక్కన పెట్టేస్తే ఓపెన్ చేశారు, ఏం లేదు, ప్రభసింగ్ సింగ్ ఒక కార్నేజ్ అంతే అదంతా. ఇది దిగ్వేష్ రాఠీ మన మన మిస్టరీ స్పిన్నర్ మన ప్రియాంశ వికెట్ తీసిన తర్వాత ఇలా అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆడతారు, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే. బట్ ప్రియాంశ ఏం రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత దిగ్వేష్ రాఠీని కానీ అందరు బౌలర్లు కానీ చాలా శ్రద్ధ కొట్టారు. శ్రేయస్ అయ్యర్ అండ్ వన్స్ అగైన్ కామ్ కంపోజ్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ బై శ్రేయస్ అయ్యర్. నాకు చాలా నా కెప్టెన్సీ కానీ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కానీ నాకు చాలా ఇష్టము నాకు పర్సనల్గా.
సో చూస్తే ప్రభాసింగ్ సింగ్ కార్నేజ్ కింద నుంచి కొట్టి ఎత్తుతాడు, బాల్ బౌన్సర్ వేస్తే ఎత్తేస్తాడు, లేకపోతే ఆఫ్ సైడ్ వేస్తే ఓవర్ ద కవర్స్. ఏంటో ఎట్లా కొడతాడంటే ఏదో బేస్బాల్ కూడా షార్ట్ కొట్టినట్టు కొట్టాడు. 6 లాంగ్ ఆఫ్ మైన్ 6 వెళ్ళిపోయింది. మొమ్మో బ్యాక్ హ్యాండ్ లైక్ ఈ ఆర్మ్స్ లో పవర్ ఉండాలి అది కొట్టాలంటే బ్యాట్స్మెన్ కి. ఈ ఆర్మ్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ప్రొఫెషనల్ సింగ్ అవి ఉన్నాయి, చాలా బాగా చేశాడు. లైక్ లాస్ట్ లో వికెట్ వెళ్ళిపోయింది. ఒక బ్యూటిఫుల్ క్యాచ్, రిలే క్యాచ్ పట్టుకున్నారు బడోని అండ్ బిష్నాయ్ కలిసి. ఓకే, అది ఫైన్. అది తీసేస్తే నెక్స్ట్ నేహల్ వదేరా ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపాడు. ఆయన బాల్ నుంచి అటాకింగే కొట్టాడు నేహల్ వదేరా ఈజీగా. కానీ లాస్ట్ లో నేహల్ వదేరా ఒక చిన్న మంచి యాక్టింగ్ అయితే చేశాడు. బాల్ గ్లైడ్ చేద్దాం అనుకొని కరెక్ట్ గా పాయింట్ ఫీల్డర్కి ఏం చేసి కొట్టాడు. ఎందుకంటే అక్కడ 43లో ఉన్నాడు, ఒక రన్నే కావాలి విక్టరీకి. శ్రేయస్ అయ్యర్ 46లో నాన్ స్ట్రైకర్. లాస్ట్ బాల్ డాట్ పెట్టేస్తే నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ లో వస్తాడు ఈజీగా. లైక్ 4 or 6 కొట్టేస్తాడు ఫినిషింగ్ గా. సమాద్ కి బౌలింగ్ ఇచ్చారు. మైల్ స్టోన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్, బట్ నేను అదే చెప్పేది మైల్ స్టోన్ ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆడిన కంపోజ్ చేసిన అండ్ ఆ ఇన్నింగ్స్ సెటప్ చేసిన దానికి హీఈస్ డెఫినెట్లీ డిజర్వింగ్ టు దట్ హాఫ్ సెంచరీ. అండ్ సమాద్ వచ్చాడు 6 కొట్టాడు, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ అయింది. అండ్ ఆరెంజ్ క్యాప్ కి కూడా చాలా దగ్గరికి వెళ్ళాడు 2 matches లోనే శ్రేయస్ అయ్యర్. ఫస్ట్ మ్యాచ్ లో 97, ఈ మ్యాచ్ 54. It's really nice. 52 అనుకుంటా. సో 52. It's really nice like seeing from Shreyas Iyer. అండ్ కెప్టెన్సీ కూడా చాలా బాగా మంచి బౌలింగ్ చేంజెస్ ఏ టైంలో లైక్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అన్ని చేసి ఎల్ఎస్జీని చాలా తక్కువ స్కోర్ రెస్ట్రిక్ట్ చేసి ఈజీగా 16 overs లో కొట్టేశారు. 16.3లో అనుకుంటా, 2లో అనుకుంటా కొట్టేశారు. మంచి రన్ రేట్ కూడా వచ్చింది పంజాబ్ కింగ్స్ కి. వెరీ వెరీ డేంజరస్ సైడ్ పంజాబ్ కింగ్స్. నేనైతే ఏమనుకుంటున్నా అంటే వాళ్ళ బ్యాలెన్స్ చూసి ఇక పంజాబ్ కింగ్స్ ఎవరి మీద ఆడుతున్నా అసలు అనాలిసిస్ చేయకుండా, అసలు ఏ టీమ్స్ చూడకుండా నో బ్రెయినర్ కళ్ళు మూసుకుని పంజాబ్ కింగ్స్ విన్ ఇచ్చేయాలి, విన్ ప్రెడిక్షన్ ఇచ్చేయాలి అన్నంత రేంజ్ లో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు పంజాబ్ కింగ్స్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి. తన ప్రైస్ ట్యాగ్ ప్రెషరా లేకపోతే ఏం జరుగుతుందో అక్కడ అర్థం కావట్లేదు. బ్యాటింగ్ లో అస్సలు ఏం పర్ఫామ్, లైక్ 15 దాటలేదు బ్యాటింగ్ లో 3 innings లో. అండ్ కెప్టెన్సీ కూడా చాలా వర్స్ట్ గా ఉంది, ఎందుకు అర్థం కావట్లేదు. ప్లేస్మెంట్స్ కూడా లైక్ బౌలింగ్ చేంజెస్ ఎవరైతే కొడుతున్నారో మళ్ళీ వాళ్ళకే బౌలింగ్ ఇస్తున్నాడు, ఇంకా ఎందుకో తెలియదు. మంచిగా చేంజ్ చేసి రొటేషన్ చేసుకుంటూ ఉంటే స్కోర్ ఆగేదే. బట్ రిషబ్ పంత్ లైక్ ఆ బ్యాటింగ్ పూర్ ఫామ్ ఖచ్చితంగా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఈ ఎల్ఎస్జి బౌలింగ్ లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ ఆఫ్ బౌలింగ్ ని వీళ్ళు మంచిగా ఎక్స్ప్లోర్ చేశారు. వీళ్ళైతే కళ్ళకు కట్టినట్టు మనకి చూపించారు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్. యాక్చువల్ లాస్ట్ మ్యాచ్ సన్ రైజ్ హైదరాబాద్ చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా, బట్ లేదు, వీళ్ళు చూపించారు నీట్ గా మీకు ఇన్ని బొక్కలునే చూసుకోండి అనేసి. సో వీళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది ఎల్ఎస్జికి బౌలింగ్ అటాక్ లో, అది ఎక్స్పోజ్ అయిపోయింది. సో ఇది మ్యాటర్. ఇదైతే లైక్ కేకేఆర్ కి సారీ పంజాబ్ కింగ్స్ కి ఎల్ఎస్జికి మధ్యలో ఉండే జరిగిన మ్యాచ్ కి వచ్చేసి ఇది రివ్యూ. సో నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది. సో ఆ రివ్యూలో అయితే మనం కలుద్దాం. అప్పటి వరకు అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.